హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఎట్లా ఉన్నారు అందరూ? రైట్, ఇవాళ మళ్ళీ ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చిన. అది దాంట్లోకి వెళ్ళే ముందు మీకు చాలా చాలా థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. నేను కమెంట్స్ చూస్తున్నాను, మీకు హెల్ప్ అవుతుందని మీరు చెప్తున్నారు, నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు కావాల్సింది కూడా అదే, మనము హెల్ప్ చేసుకుంటూ ఇతరులకు హెల్ప్ అవడమే యాక్చువల్గా మన మోరల్. ఓకే, సో టాపిక్లోకి వచ్చేసేసి నెగిటివిటీ. మీరు ఆల్రెడీ దీని గురించి చాలాసార్లు వింటూనే ఉంటారు. నెగిటివిటీ అనేది మనకి రెగ్యులర్గా వినే వర్డ్. నెగిటివిటీ, పాజిటివిటీ రెండూ తెలుసు. అంటే మంచి చెడు యాక్చువల్గా బేసిక్గా మాట్లాడుకోవాలి అంటే. సో ఈ నెగిటివిటీలో కూడా మనం కొంత పాజిటివిటీ ఫోర్స్ తీసుకోవచ్చు, కొన్ని పాయింట్స్ తీసుకోవచ్చు. అదే చెడులో మంచి కూడా కొంచెం తీసుకోవచ్చు. అది మనకి బెనిఫిట్ అయ్యేది, ప్లస్ అట్లా తీసుకోవటం వల్ల అది వేరే వాళ్ళకి బెనిఫిట్ అయ్యేది కూడా ఉంది. అదేంటో చెప్తాను నేను ఇప్పుడు, వినండి. ఆల్రైట్, సో అందరికీ నెగిటివిటీ రెగ్యులర్గా తెలిసిన విషయం. నెగిటివిటీ అంటే ఏంటో మనం చాలా వీడియోస్ కూడా చేసినాం. నేను చాలాసార్లు రెగ్యులర్గా వీడియోస్లో కూడా చెప్తుంటా, ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ గేమ్ అని. సో నెగిటివిటీ చెడు, అందులో మంచి తీయటం. నెగిటివిటీలో ఇప్పుడు ఫస్ట్ థింగ్ వచ్చేసేసి ఒక నెగిటివిటీ మన దగ్గర ఉంది, లేదంటే మనం చూస్తున్నాం. ఎగ్జాంపుల్, ఒక ప్రోడక్ట్ కొనడానికి మనం వెళ్తున్నాం. లెట్స్ సే ఎగ్జాంపుల్గా ఏం తీసుకున్నాము, టెలివిజన్. ఓకే, టీవీ కొనడానికి వెళ్తున్నాం మనం అందరం. ఓకే, వెళ్తున్నప్పుడు ఒక షాప్కి వెళ్తాము, మనము బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఒక ప్రోడక్ట్ కొనడానికి వెళ్తాం కదా. వెళ్ళినప్పుడు రకరకాల టీవీస్ మనకు తెలుసు, ఏ సైజ్ తీసుకోవాలో తెలుసు అంతా, కానీ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసు మనకి. ఇన్-డెప్త్ ఇన్ఫర్మేషన్ మనకి వాటి గురించి ఉండదు. అంటే మీరు రీసెర్చ్ చేసి అనాలిసిస్ చేసుకుంటే ఉంటుంది, కానీ మామూలుగా అయితే మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్, ఎట్లా క్లారిటీ ఏంటి, పిక్సలేషన్ అనేది తెలుసు, కానీ ఇన్డెప్త్గానే తెలియదు కదా. సో మనం ఒక ప్రోడక్ట్ కొనడానికి వెళ్తాము, తీసుకుందామని చెప్పి ట్రై చేస్తాము, నెగోషియేట్ చేసి ఆ ప్రోడక్ట్ అనేది తీసుకుంటాము. మనం ఏదైతే అనుకుని తీసుకుంటామో ఆ ప్రోడక్ట్ తీసుకుంటాము. ఆ తర్వాత ఆ ప్రోడక్ట్ తీసుకొచ్చి ఇంటికి పెట్టుకుంటాము, డెలివరీ అయిపోతుంది. ఆ ప్రోడక్ట్ మనం యూస్ చేస్తుంటాం. అంటే టీవీ కొన్నాం కదా, మనం టీవీ యూస్ చేస్తూ ఉంటాం. టీవీ యూస్ చేస్తూ రెగ్యులర్గా ఉండే టీవీ పర్ఫార్మెన్స్ బాగుంది, అంత బాగానే ఉంది అంతా, అండ్ మనం అనుకున్నట్టుగానే జరుగుతుంది, చాలా ఎక్సలెంట్గా మనం ఎంజాయ్ చేస్తున్నాము, అంతా కూడా బాగానే ఉంది. మనం అనుకున్న మంచి మన ఇంటికి వచ్చింది. ఇప్పుడు సడన్గా ఏదో సర్వీస్ అవసరం వచ్చింది సార్, టెలివిజన్కి ఎగ్జాంపుల్గా ఒక సర్వీస్ అవసరం వస్తే, అది ఏ బ్రాండ్ అయినా కూడా మీరు వాళ్ళకి కాల్ చేసి పిలుస్తారు కదా. కాల్ చేసి పిలిస్తే వాళ్ళు ఏమంటారు, 1 or 2 days టైం ఉంటుంది. టర్న్ అరౌండ్ టైం, ట్యాట్ అంటారు దాన్ని, TAT అంటారు. సో 1 or 2 days లేకపోతే వితిన్ 24 hours వాళ్ళు వస్తామని చెప్పేసి కస్టమర్ కేర్ వాళ్ళు మనకి చెప్తారు. అప్పుడేంటి మన పరిస్థితి, వస్తారని 1 or 2 days వెయిట్ చేస్తాము, రాకపోయేసరికి కంటిన్యూస్గా వాళ్ళతో ఫాలోఅప్ చేస్తూ ఉంటాము కదా. ఓకే, ఫాలోఅప్ చేస్తూ వాళ్ళకి చెప్తూ ఉంటే వాళ్ళు వస్తామంటారు కానీ రారు, డిలే అయిపోతూ ఉంటుంది. మీకు ఎంటర్టైన్మెంట్ మొత్తం పోద్ది. ఇంట్లో వాళ్ళంతా క్వశ్చన్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని, ఏంటిది రావట్లేదు, మనం కావాలని టీవీ తెచ్చుకున్నాము కానీ మనము ఇంత నెగిటివ్గా ఇట్లా రెస్పాన్స్ ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి, ఇదేంటి అని చెప్పేసి. సో ఇక్కడ మీరు చూస్తే మీకు అంతా పాజిటివ్గా జరిగిన, నెగిటివ్ అనేది ఎక్కడ జరిగింది, సర్వీస్ ఒక చోట, ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో సర్వీస్ దగ్గర మీకు ప్రాబ్లం వచ్చింది. అంతా బాగుంది, ఎక్సలెంట్, అమేజింగ్గా ఉంది, వచ్చింది ఈ ప్రాబ్లం. సర్వీస్ దగ్గర వాళ్ళు వచ్చేసి ప్రాపర్గా సర్వీస్ అందించట్లేదు. అప్పుడు ఏం చేయాలి మీరు, ఇంకా ఏదో ఒక ఆల్టర్నేటివ్ చూసో, లేకపోతే స్ట్రాంగ్గా వాళ్ళ హెడ్ను వీళ్ళని అప్రోచ్ అయ్యి తెచ్చుకొని చేయించుకుంటారు, అంత బాగానే ఉంది. సర్వీస్ అయిపోతుంది, మీది ప్రాపర్గా పనిచేయడం మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇందులో మనం టేక్అవే ఏంటి చూస్తే, అనుకున్న ప్రోడక్ట్ కోసము ఒక షాప్కి వెళ్ళినాము, అక్కడ మనం అనుకున్న ప్రోడక్ట్ మన ప్రైస్లో, మన రిక్వైర్మెంట్స్లో వచ్చింది, పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది, అమేజింగ్ ఉంది, అంతా బాగుంది, సూపర్గా నడుస్తుంది, అంత పాజిటివే జరిగింది. ఇంకా నెగిటివ్ అనేది లేదు, ఇక్కడ ఎక్కడ కూడా నెగిటివ్ అనేది లేదు. కానీ ఒక చోట ఒక రోజు సర్వీస్ అవసరం వచ్చింది, ఏదో ప్రాబ్లం వచ్చి, కానీ సర్వీస్కి ఆ కస్టమర్ సపోర్ట్ వాళ్ళకి మీరు కాల్ చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారు, వస్తారు అని చెప్పేసి మొత్తం డిలే చేసిన. సో ఇక్కడ జరిగిన నెగిటివ్ థింగ్ ఏంటి, మీరు కొనుక్కున్న ప్రోడక్ట్కి సర్వీస్ బాగా లేదు అని మీకు అక్కడ తెలిసింది. సో పాజిటివిటీలో నుంచి ఒక చిన్న నెగిటివిటీ బయటికి వచ్చింది. ఇప్పుడు ఇదే నెగిటివిటీలో నుంచి పాజిటివ్ థింగ్ కూడా ఎట్లా తీస్తామనేది నేను చెప్తాను. అది ఎట్లా హెల్ప్ అవుతుందని చెప్తాను, వినండి.
కొంచెము ఒక ఒక ఇదిగానే ఉంటుంది. బట్ మనం ఏంటి అంటే అది మనకు కాదు, వేరే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అది. సో ఈ రకంగా ఇప్పుడు చూడండి, ఆ బాగలేనప్పుడు ఆ సర్వీస్కి మనం వాళ్ళని పిలిచినప్పుడు, వాళ్ళు చేసి వెళ్ళిపోయినప్పుడు, అంతా అయిపోయిన తర్వాత టీవీ చూస్తున్నప్పుడు మళ్ళీ ఒక థాట్ వస్తుంది, అరే అంత బాగా జరిగి ఇప్పుడు ఈ సర్వీస్ దగ్గర ఇబ్బంది పెట్టి మొత్తానికి ఇన్ని రోజుల తర్వాత సర్వీస్ చేసి వెళ్ళిండ్రు అని చెప్పేసి ఒక థాట్ వస్తుంది. ఇప్పుడు మీ నైబర్సో, మీ కలీగ్సో, మీ ఫ్రెండ్సో, మీ రిలేటివ్సో ఎవరో ఒకళ్ళు ఒక టెలివిజన్ కొందామని చెప్పి సేమ్ చూస్తున్నారు, మిమ్మల్ని సజెషన్ అడుగుతారు. సో మీరు ఏం సజెస్ట్ చేస్తారు అప్పుడు? పలానా బ్రాండ్ టీవీ నేను తీసుకున్నాను, అమేజింగ్గా ఉంది, చాలా బాగుంది పర్ఫార్మెన్స్, నేను అనుకున్నదంతా కూడా నాకు ఇచ్చింది, అంతా బాగుంది, కానీ దానికి ప్రాబ్లం వచ్చి సర్వీస్ని నేను అప్రోచ్ అయినప్పుడు సపోర్ట్ సెంటర్ని వాళ్ళు ప్రాపర్గా నాకు హెల్ప్ చేయలేదు, సపోర్ట్ చేయలేదు అనేది చెప్తారు. ఇప్పుడు మీరెవరికైతే చెప్తున్నారో, సజెషన్ ఇస్తున్నారో వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతారు? అవునా, ఏం జరిగింది ఏంటి అని మొత్తం మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు, అది కూడా నోట్ డౌన్ చేసుకుంటారు, ఇంకా వాళ్ళకి కావాల్సిన రకరకాల ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? మీరు పలానా ఈ ప్రాబ్లం ఉంది, ఈ బ్రాండ్తో ఈ సర్వీస్ అనేది ప్రాపర్గా లేదని చెప్పడం వల్ల మీకు జరిగిన నెగిటివ్ థింగ్లో నుంచి అవతల వాళ్ళు ఎవరైతే టీవీ కొందామని అనుకుంటున్నారో వాళ్ళకి పాజిటివ్ పాయింట్ ఒకటి దొరికింది. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ టైటిల్ పాజిటివిటీ, నెగటివిటీలో పాజిటివిటీ ఏంటి అని అంటే, నీకు నెగటివ్ జరిగినా, మనకు నెగటివ్ జరిగినా అవతల వాళ్ళకి అది బెనిఫిట్ అయ్యింది. సో ఇట్లాగే ఎన్నో ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం చెప్పవచ్చు. మన లైఫ్లో కూడా ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ చాలా జరుగుతుంటాయి. సపోజ్ మీరు ఒక ఊరికి వెళ్దాం అనుకున్నారు, ఒక బస్సు ఎక్కుదాం అనుకున్నారు, ఎక్కిండ్రు. 2 రకాల బస్సులు ఉన్నాయి. ఆ 2 రకాల బస్సుల్లో కూడా ఒకటి 10 రూపీస్, ఇంకోటి 20 రూపీస్ అనుకున్నాము. మీరేం చేస్తారు అంటే 20 రూపీస్ ఫేర్ ఉన్న బస్ ఎక్కితే తొందరగా ఫాస్ట్గా వెళ్ళిపోతాము, స్మూత్గా ఉంటుంది పర్ఫార్మెన్స్, లేదంటే హ్యాపీగా ఎక్కడ స్టాప్లు ఎక్కువ ఉండవు అని చెప్పేసి మీరు అనుకుంటారు. కానీ ఏదో జరిగి మొత్తానికి వాడు ఎక్కడ పడితే అక్కడ ఆపడము, ఎక్కడ పడితే అక్కడ చేయటము, ఇట్లాంటి చేయటం వల్ల మీకు విసుగొస్తుంది. మీరు పెట్టిన ఫేరు మీరు పోవటం లేట్ అయిపోతుంది, అంత నెగిటివ్ జరిగిపోతుంది కదా. అట్లా జరిగినప్పుడు మీరు మళ్ళీ నెక్స్ట్ టైం ఏ బస్సు ఎక్కుతారు? మీరు అక్కడ అదే బస్సు మళ్ళీ ఎక్కడని కొంచెం సంకోచిస్తారు. ఆ 20 రూపీస్ ఫేర్ పెట్టడం కంటే 10 రూపీస్ ఫేర్ ఉన్న బస్సు ఎక్కడం మంచిదని మీకు తెలుస్తుంది. అక్కడ ఏంటంటే మీరు నష్టపోయిన దాంట్లో లెర్నింగ్ మీకు వచ్చింది, అక్కడ మీరే హెల్ప్ చేసుకున్నారు. బేసికల్గా ఫస్ట్ ఎగ్జాంపుల్ టీవీ ఎగ్జాంపుల్లో మీరు వేరే వాళ్ళకి హెల్ప్ అయినరు, ఈ బస్సు ట్రావెలింగ్ దాంట్లో మీకు మీరే హెల్ప్ అయినారు. కాకపోతే ఫస్ట్ టైం నెగిటివ్, ఫైన్, ఫస్ట్ టైం మీరు సాటిస్ఫై అవ్వలేదు, ఫస్ట్ టైం మీరు అనుకున్నది జరగలేదు. కానీ ఒక్కసారి 100లో ఒక్కసారి మీకు తప్పు జరిగింది కాబట్టి నెక్స్ట్ నుంచి మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తూ దాంట్లోకి మళ్ళీ వెళ్లకుండా ఉంటారు. అదే పాజిటివిటీ మనకి. సో ఇదంతా చెప్పడానికి రీజన్ ఏంటి అంటే నెగిటివిటీ మంచిది కాదు, మనము బేసిక్గా అర్థం చేసుకోవాల్సింది మంచిది కాదు అని. కానీ కొన్నిసార్లు ఆ నెగిటివిటీ కూడా దానికి తెలియకుండా తానంతట అదే మనకి హెల్ప్ చేస్తుంది. మేబీ ఆ లాస్ కంపల్సరీగా ఉండొచ్చు, దాంట్లో మనం ఏదైనా నష్టపోయి ఉండొచ్చు, కానీ పాజిటివిటీ కంపల్సరీగా దాంట్లో మీరు తీసుకునేది ఉంటుంది. సో ఎప్పుడైనా ఒక అడుగు ముందుకు వేద్దాము, ఏదైనా పని చేద్దాము అనుకున్నప్పుడు అది మనకి నెగిటివ్ అని తెలిసినా కూడా ఒక్కొక్కసారి వెళ్ళినా కూడా అందులో పాజిటివ్ తీసుకొని రావచ్చు, లేదంటే అది పాజిటివ్గా టర్న్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మీరు మంచిలోకి వెళ్ళి ఆ మంచి వస్తుంది అనుకున్న దానికి నెగిటివ్ అవ్వచ్చు, చెడులోకి వెళ్ళి చెడు జరుగుతున్న దానికప్పుడు మీకు మంచి కూడా జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ ప్లాన్డ్గా చేసే నెగిటివిటీలో కూడా మనము పాజిటివిటీ తీసుకోవచ్చు, పాజిటివ్ పాయింట్స్ మనకి వస్తాయి అనే దాని గురించే ఈ వీడియో. మీరు ఎంతో మంచి అనుకుని వెళ్తారు, చెడు జరుగుతుంది. కానీ ఎంతో చెడు అని తెలిసినా కూడా మీరు అందులోకి వెళ్ళినా కూడా అందులోంచి కూడా నేను చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారంగా పాజిటివిటీ అనేది కొంత ఖచ్చితంగా బయటపడుతుంది. అది మనకి ఒక లెర్నింగ్ అవ్వచ్చు మనకి, లేదంటే మనం వేరే వాళ్ళకి హెల్ప్ అయినా చేయొచ్చు. సో ఇట్లా నెగిటివిటీని మనం ఫైట్ చేస్తాం రెగ్యులర్గా. నేను చెప్పేది నెగిటివిటీ థాట్స్ని అంతా కూడా ఫైట్ చేస్తూ ఉంటాము. ఫిజికల్గా వచ్చేటప్పటికి ఏంటి అంటే, ఫిజికల్గా నేనేం చెప్పిన టెలివిజన్ తెచ్చుకున్నారు, ఇంకొకటి బస్సు, ఏదో ఎక్కిన బస్సు, మొత్తానికి ఇక్కడ ఫిజికల్ థింగ్స్ అనేవి ఉన్నాయి. సో వాటిలోంచి కూడా మనము వాటిని ఫైట్ చేయడం అంటే ఏం చేస్తాము,
కస్టమర్ సపోర్ట్కి కాల్ చేసినాము, అంతకంటే ఏం చేయలేము. బస్సు కావాలంటే మార్చుకొని వేరే బస్సు ఎక్కుతాము, అంతకంటే ఏం చేయలేము. కానీ అందులోంచి ఒక లెర్నింగ్ అనేది వచ్చింది చూడండి. ఆ లెర్నింగ్ అనేది పాజిటివ్ థింగ్, అదే పాజిటివ్ థింగ్ అనమాట. అది మీకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టైం వేరే వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయినా అది వాళ్ళకి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. సో ఇది అండి మోరల్. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే టేక్అవే ఏంటి అంటే నెగటివిటీ ఈజ్ నెగటివిటీ. నెగటివ్ ఫైన్, బట్ మీరు ప్లాన్ చేసుకొని నెగటివ్లోకి వెళ్తున్నా కూడా ఫైన్ అనే అంటున్నాను. ఎందుకంటే మీరు అక్కడ నేర్చుకుంటారు, ఏదో ఒకటి తెలుసుకుంటారు, నెక్స్ట్ టైం ఆ తప్పు జరగకుండా చూసుకుంటారు. ఇట్లాగే ఎన్నో ఎగ్జాంపుల్స్ మనం తీసుకొని మాట్లాడుకోవచ్చు. సో ఆల్ రైట్ అండి, మీకు ఇవాళ ఈ వీడియో మీకు బాగా హెల్ప్ అయిందని నమ్ముతున్నా. మీరు డైలీ రొటీన్ మీ లైఫ్లో కూడా మీరు ఈ ఎగ్జాంపుల్ని పెట్టి మీరు ఖచ్చితంగా ముందుకు వెళ్తారని నేను నమ్ముతున్నా, బిలీవ్ చేస్తున్నా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొత్త వాళ్ళు వచ్చుంటే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. మన ఛానల్లో చాలా వీడియోస్ కూడా ఉన్నాయి, ఇంకా డైలీ రెగ్యులర్ హ్యూమన్ లైఫ్లో జరిగే థింగ్స్ వాటి గురించి మనం ఇప్పటికే ఒక 50 దాకా వీడియోస్ చేస్తున్నాము, షార్ట్స్ కూడా ఉన్నాయి చాలా. సో అవన్నీ ఒకసారి చెక్ చేయండి. మీకు ఎక్కడన్నా ఏదన్నా ఒక టైటిల్ ఇది మనకి తగులుతుంది, ఇది మనకి జరిగింది, ఇది మనం ఏంటో ఏమవుతుంది అని అంటే ఒకసారి చూసుకొని ఆ వీడియో వినండి. అన్ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చెప్పాను, యాక్చువల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసిందే మీకు చెప్తున్నాను కూడా. సో మనము ఎప్పుడైనా కూడా ఎనీథింగ్ ఏదైనా నేర్చుకోవాలి, ప్రతి ఒక్కటి కూడా. సో లెర్నింగ్ ఈజ్ ఎ గ్రేట్ థింగ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లవ్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీథింగ్ once again. Signing off for today, Santosh Kumar Sethi.